వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెష్ లైఫ్ ఫిషర్ గాయస్. మీరైతే మనల్ని బాగా సపోర్ట్ చేస్తారు, థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్ కూడా మంచిగానే వస్తున్నాయి. సో చాలామంది డౌట్లు అడుగుతారు, కొన్ని ఉన్నాయి పాయింట్స్, అవి కూడా వచ్చిన తర్వాత మొత్తం కామెంట్స్ అనేది కలిపి ఒక మంచి వీడియో ఒకటి చేస్తా. ఓకేనా? లాస్ట్ టైం చేసిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది, హ్యాపీ. సో ఇవాళైతే మనం షికార్కి వచ్చేసినాం, స్లింగ్ షాట్తో ఆడదామని వచ్చినాం. రవ్వలు బొచ్చలు కనబడుతున్నాయి, సో ట్రై చేద్దామని వచ్చిన. చూద్దాం ఏం పడితే ఏందనేది తెలియదు. ప్రస్తుతానికి అయితే ఒక్కనే వచ్చిన, సోలో ఫిషింగ్ ఇవ్వాల. కెమెరా అయితే మనం గోప్రో పెట్టుకుందాం. ఇవాళ హెల్పర్స్ అయితే ఎవరు లేరు, సింగిలే చేసుకోవాలి. ఓకేనా? చలో గాయస్, ఇక మన స్పాట్ అయితే తెలుసు కదా, వెనక సైడ్ కనబడుతుంది చూసిరా, ఇంకా అదే మన స్పాటు. ఓకేనా గాయస్, మీరైతే ఒక లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేసుకోండి, పూర్తిగా చూడండి, మిస్ చేయకండి, మంచి మజా వస్తుంది. ఓకేనా? చలో రైట్. లాంగ్ షాట్లు పడతలేవు గాయస్. సూపర్ షాట్. గాయస్ పెద్ద సైజ్ గాయస్, గడ్డి పట్టుకుంది గాయస్. సూపర్. ఏడికి పోదు పెద్ద సైజు, జబర్దస్త్ పడ్డది షాట్ మాత్రం. సైజ్ చూడండి ఎంత ఉందో. ఒరే నాయన, మాన్స్టర్ గాయస్, మాన్స్టర్. देखो, oh my god, monster. సూపర్ సైజ్, కర్రగా పడింది. ఎక్సలెంట్. ఉరుకు దుమ్ము చూడరు ఎంత పెద్దగా ఉంది అసలు. సూపర్. ఫస్ట్ ఫిష్ పడింది గాయస్, చాలాసేపటి తర్వాత. సూపర్. సూపర్. ఉన్నవే, మంచి ఫోటో ఒకటి తీసుకుందాం. సూపర్ గాయస్, పెద్దది అయితే కొట్టేసినాం మనం స్లింగ్ షాట్ మీద. చూస్తారు కదా, చాలా పెద్దగా ఉంది. ఎక్సలెంట్. పడ్డది. సూపర్ షాట్. మన చేతులకి మిస్ అయితే ఇట్లా గాయస్. టుడే సెకండ్ ఫిష్. సూపర్. చూడండి, నోట్లకెళ్ళి కొట్టిన చక్క దారం ఏడుకో వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని బయటికి తీయాలంటే చాలా కష్టము. బ్లడ్ ఈస్ కమింగ్, రక్తం కారుడింగ్స్. సూపర్ ఫిష్.
అంత రసం రసం జూమ్ రసం చెయ్యి ఎంత రక్తం అవుతుంది. నాకైతే రెండో ఫిష్ పడింది చూడండి. డైరెక్ట్ నోరు ఎంత పట్టిన సూపర్ లోపలికి వెళ్తుంది. ఇక ఒక్కన వచ్చినా ఇక కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ ఎట్లా ట్రై చేస్తున్నా. సూపర్. ఇంకా కొడదాం. ప్రస్తుతానికి అయితే పట్టాయి. ఒకటి నీడలు వేసిన, అది ఏం చేస్తుంది చూడాలి. గుడి పెట్టినట్టుంది బిడ్డ, గుడి పెట్టింది బిడ్డ. ఇక నోరు తెరిచి ఆడుతా ఉంది చూడండి. సూపర్ సూపర్. यस सुपर. देख के मारना जी, देख के मारना. सुपर शॉट, सुपर शॉट, हाईलाइट. ओ ओ ओ ओ हल्लू हल्लू हल्लू. సూపర్ గైస్. ఇవాళ 3 ఫిష్లు. రౌలు అయితే పడ్డాయి. పెద్ద బొచ్చు అయితే ఒకటి మిస్ అయిపోయింది, దానికి దిగలేదు. పెద్ద సైజ్ అది, ఒక సైడ్లో దిగింది. చాలా హుషారు ఉంది గైస్, చాలా హుషారుంది, చాలా హుషారుంది. సో ఇదైతే మన 3వది. బొచ్చకి ట్రై చేసినా కానీ అది చాలా పెద్దగా ఉంది, దిగలే అసలు ముళ్ళు. నాకు తెలిసి ఇది 2 or 3 kgs ఉంటుంది అనుకుంటున్నా. మీరేమనుకుంటారు చెప్పండి, ఓకేనా? ఇంకెంత దూరం పారిపోతావే తల్లి. అయిపోయింది షార్ట్ పడ్డది. దొరుకుతుంది దొరుకుతుంది గాయస్, దొరుకుతుంది. నీళ్ళలో అట్లా ఉరుకుంటే భలే మజా వస్తుంది, కానీ లేట్ ఎక్కువ చేసుకోవద్దు, ఓకేనా? చూసారా మీరు ఏడ పట్టుకోపోతాడని మెల్లగా అందులో దూరం చూడరు చూస్తారు కదా. ఇక లేట్ చేయకుండా తీసుకుపోయి ఒడ్డుకి వేసేద్దాం, చలోనా? ఇదైతే 3వది. మీరైతే లైక్ చేయండి, హైప్ కొట్టండి. చలో గాయ్స్, ప్రస్తుతానికైతే 3 పడ్డాయి కదా. లేపను ఒకసారి లేపు చూపి. యాక్టివ్ ఉన్నాయి, సూపర్ సైజు. ఎక్కువసేపు ఉంటే ఖరాబ్ అయితే ఇంటికి పంపించేస్తాను అన్నతోటి. ఇంకా కొడదాం, పెద్ద సైజులు ఇంకేమైనా తగులుతాయేమో చూద్దాం, ఓకేనా? ప్రస్తుతానికైతే ఇంటికి పంపించేద్దాం. చలో, చాలా పెద్దగా ఉంది, సూపర్. ఎంత వెయిట్ ఉంటుంది మీరు కామెంట్ చేయండి గాయస్. గాయస్ ప్రస్తుతానికైతే రవ్వలు అయితే ఒక 3 పడ్డాయి కదా. ఇక చాలాసేపు ట్రై చేసిన, కొంచెం టైం అయిపోయింది. ఇప్పుడైతే స్నేక్ అయితే ఆడదాం. మనం పడితే అలా తెల్ల చేపలతో పాటు కొరమేళ్ళ కూర కూడా మంచిగా వండుకొని తినొచ్చు. చూద్దాం, ఏమన్నా కొరమేళ్ళు కూడా పడితే ఏమో ట్రై చేద్దాం. ప్రస్తుతానికి అయితే స్లింగ్ షాట్ తీసేద్దాం. చాలాసేపు ట్రై చేసిన, బొచ్చు అయితే కనబడుతుంది కానీ అది కొడితే దిగుతలేదు. రేపు దానికోసం మంచి బాణం కూడా తీసుకొచ్చి వేయాలి. ఇక ప్రస్తుతానికి అయితే ఇక మనం స్నేక్ హెడ్ రెడీ చేసుకుందాం, ఓకేనా? చలో, ఇంకా స్నేక్ హెడ్స్ కూడా ఏమన్నా పడితే ఏమో చూద్దాం. రాడ్ అయితే రెడీ చేసుకుంటున్నాం, మెజెస్టిక్ రాడ్ యాజ్ టీజ్. రాడ్ అయితే సూపర్గా పనిచేస్తుంది. సోలో ఫిషింగ్ కూడా మంచిగా ఎంజాయ్, మంచి మజా వస్తుంది. కాకపోతే పాములు వస్తాయని భయం అవుతుంది అంతే. ఇక పాములు అంటే ఇక భయపడాలి గాయస్. అసలు ఈ మధ్య రక్త పింజర బంటి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అవి చూసినా కానీ ఇంకెక్కువ భయం అవుతుంది. సో వెండర్ కూడా తెద్దాం అనుకున్నా కానీ ఇక ఇంకా అలవాటు కావాలి వెండర్ ఆటం. వెండర్తో వేసుకొని తిరగాలంటే కొంచెం అలవాటు కావాలి, ఓకేనా గాయస్? మీరైతే ఖచ్చితంగా సేఫ్టీ అయితే ఖచ్చితంగా చూసుకోండి. చలో, ఇక మనకు రాడ్ అయితే రెడీ అయిపోయింది. చలో స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రియాక్ట్ అవుతాను. చలో, ఇక మనం అయితే స్టార్ట్ చేసుకుందాం.
సూపర్ సూపర్ గాయస్, సూపర్ సైజ్ స్నేకెట్. అదిగా భారీ సైజ్. బయటికి కూడా నీళ్ళలో ఎగిరిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సూపర్, వెరీ బిగ్ సైజ్, వెరీ బిగ్ సైజ్. ఇంత పెద్దదా గాయస్? చాలా పెద్దది గాయస్. దమ్ము వస్తుంది గాయస్. అమ్మయ్యా, అమ్మా ఏంది ఇంత పెద్దదా? సూపర్. రుక్కో జరా, రుక్కో 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 అమ్మా. గాయస్ చూస్తారా? వెరీ బిగ్ సైజ్, వెరీ బిగ్ సైజ్. నాటు కొర్రమేన్లు సూపర్. అమ్మో, ఎన్నిసార్లు వేసిన? దాదాపు 10 సార్లు వేసిన. చలికాలం కదా, కొద్దిగా అట్లా చేస్తాయి. సూపర్ అమ్మా, వెరీ బిగ్ సైజ్. చూడరు అసలు ఎంత పెద్దగా ఉందో. అంటే జాన ఉందనుకోండి, జాన 1 2 2.5 జాన, 2.5 జాన. అమ్మ, సోలో ఫిషింగ్లో మంచి మజా వస్తుంది గాయస్. ఏందో అనుకున్నా కానీ నో ప్రాబ్లం, గుడ్. ఓకే, సూపర్. రైట్. ఓకే గాయస్, ఇలా చికెన్ అయితే అయిపోయింది. ఒక 3 రవ్వలు, ఒక కొరమేన్ అయితే పడింది. సో ఎవరు లేరు, నేను సింగిల్గా అయితే వచ్చిన, సోలో ఫిషింగ్ చేసిన, మంచి మజా వచ్చింది. మీకు చూపిస్తే ఏం పడ్డాయి ఏందనే చూడండి ఒకసారి క్లియర్గా. ఆల్రెడీ అన్ననైతే రమ్మని చెప్పిన, రవ్వలు తీసుకుపోవని చెప్పిన. పెద్ద రవ్వ ఒకటి తీసుకుపోయిండు, 2 రవ్వలు ఇక్కడ ఉంచిండు. కొర్రమేన్ అయితే ఒకటి పడింది. సూపర్ సైజులు పడ్డాయి చూడండి, మంచి సైజులు. కొర్రమేన్ కూడా చాలా పెద్దది. ఓకేనా? మ్యాక్సిమం ఎవరన్నా ఒకళ్ళు వస్తే బాగుండు, కానీ ఇంకా ప్రస్తుతానికైతే మనమే ఉన్నాం. సో మీరైతే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం. ఓకేనా?